హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం ప్రపంచమంతా బంగ్లాదేశ్ గురించి డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ దేశం ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్లో ఇంతటి దారుణ పరిస్థితులు ఏర్పడడానికి మెయిన్ రీజన్ రిజర్వేషన్లు. అసలు ఈ రిజర్వేషన్ల గోల్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 1947లో ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ను అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవారు. ఇప్పుడున్న పాకిస్తాన్ను అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్గా పిలిచేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ను కలిపి ఒక దేశంగా ప్రకటించారు బ్రిటిషర్స్. అయితే ఈ రెండు దేశాల మధ్య దూరం దాదాపు 2200 కిలోమీటర్లు. 1971లో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అవతరించింది. 1947లో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందిన 25 ఏళ్లకే పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడం అంటే మాటలు కాదు. అందుకే 1971లో జరిగిన లిబరేషన్ వార్లో పాల్గొన్న సైనిక వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ఉపాధి అవకాశాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ ఆదేశాలిచ్చారు. ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరో కాదు, మొన్నటిదాకా బంగ్లాదేశ్కు ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారి తండ్రి. ఈ 30% రిజర్వేషన్లు ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు వారి కుమారులకు కూడా కొనసాగించారు. తమ కుటుంబ భవిష్యత్తును ఫనంగా పెట్టి పోరాటం చేశారు కాబట్టి కుమారులకు రిజర్వేషన్లు కల్పించడంలో తప్పు లేదని అప్పుడు అందరూ భావించారు. అప్పుడు అబ్జెక్షన్స్ ఏం రాలేదు. కానీ థర్డ్ జనరేషన్ అయినటువంటి వారి మనవళ్ళకు కూడా రిజర్వేషన్లు కొనసాగించడాన్ని బంగ్లాదేశ్ యువత తప్పుపట్టింది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో 56% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. కేవలం 44% మాత్రమే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఈ 56% రిజర్వేషన్లలో 30% కోటా లిబరేషన్ వార్లో పాల్గొన్న వారికే వర్తిస్తుంది. 30% రిజర్వేషన్లు ఫ్రీడమ్ కోటా కింద పరిగణించడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నామని గతంలో కూడా ఒకసారి బంగ్లాదేశ్ యువత ఉద్యమాన్ని లేవనెత్తారు. అయితే 2018 అక్టోబర్లో చదువుకున్న యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తడంతో ప్రధాని షేక్ హసీనా గారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తున్న అన్ని రకాల రిజర్వేషన్లను రద్దు చేసింది. కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని షేక్ హసీనా ఆదేశించారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. ఈ డెసిషన్తో 2024లో జరిగిన ఎలక్షన్స్లో షేక్ హసీనా మళ్ళీ ఘన విజయం సాధించారు. అయితే రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో 56% రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఈ సంవత్సరం జూన్లో హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93% ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 5%, మైనారిటీలకు 1%, వికలాంగులు, థర్డ్ జెండర్కు 1% రిజర్వేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో బంగ్లాదేశ్లో మళ్ళీ యువత ఆందోళన దారి పట్టారు, రోడ్లపైకి వచ్చారు. దేశమంతటా నిరసనలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఈ వివాదంపై ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో వందల మంది రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా హింస చోటు చేసుకుని సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 18వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరిగిన ఆందోళనలో మొత్తం 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. సోమవారం వేలాది మంది విద్యార్థులు ఢాకా వీధులను చుట్టుముట్టడంతో సైన్యం ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని షేక్ హసీనాకు తేల్చి చెప్పారు. షేక్ హసీనా గద్దె దిగిన వెంటనే సైన్యం పాలనా పగ్గాల చేతులకు తీసుకుంది. సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరగనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు వారసుల కోటాను పూర్తిగా రద్దు చేస్తే ఆ రిజర్వేషన్ కోరుకునే కుటుంబాలు మళ్ళీ రోడ్డెక్కే అవకాశాలున్నాయి. అటు విద్యార్థులు, ఇటు సమరయోధుల వారసులు వీరి ఆందోళనతో బంగ్లాదేశ్లో ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా అయితే కనిపించట్లేదు. షేక్ హసీనా రాజీనామాతో అవామీ లీగ్ పార్టీ అధికారం కోల్పోయింది. బంగ్లాలో అల్లర్లకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు అక్కడి నిషేధిత జమాతే ఇస్లాం పార్టీ కారణమని అవామీ లీగ్ నాయకులు ఆరోపిస్తున్నారు. జూన్ 1న శాంతియుతంగా ప్రారంభమైన కోటా వ్యతిరేక ఉద్యమం జూలై 18 నుంచి తీవ్ర రూపం దాల్చుకుంది. ఈ ఉద్యమం తీవ్రమయ్యేసరికి ఆగస్టు 5వ తారీఖున అంటే ఈ నెల 5వ తారీఖున ప్రధాని షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.